హే హాయ్ గైస్, వెల్కమ్ టు ద కెరీర్స్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అప్లై చేసే కంపెనీ పేరు ఇన్ఫోసిస్ అండ్ మీరు అప్లై చేసి చేయబోయే రోల్ పేరు జావా డెవలపర్. వాళ్ళు టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ ఏమి అడిగారంటే మీకు కంపల్సరీగా జావా అండ్ స్ప్రింగ్ బూట్ రావాలంట. స్ప్రింగ్ బూట్ అంటే అది ఒక ఫ్రేమ్ వర్క్, అది జావా ఫ్రేమ్ వర్క్. అది ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్ వర్క్ యూస్ చేసి మనము అప్లికేషన్ బిల్డ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు అడిగిన రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే మీకు అది డిజైన్ ప్రిన్సిపల్స్ అదంతా రావాలంట. అండ్ ఆఫ్టర్ దాట్ మీకు ప్రాజెక్ట్ డొమైన్ గురించి మీకే తెలిసి ఉంటుంది. ప్రాజెక్ట్ డొమైన్ అంటే ఏంటంటే అదంతా అండర్స్టాండింగ్ ఉండాలంట. అండ్ ఆఫ్టర్ దాట్ మీకు అదే ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రోగ్రామ్స్, మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మీరు బిల్డ్ చేసేలా ఉంటుంది, మీరు కోడింగ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఎస్డిఎల్సి అంటే తెలిసింది కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అదొక లైఫ్ సైకిల్. అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో లైక్ ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ ని, ఒక అప్లికేషన్ ని మనం ప్రొడక్షన్ సర్వర్ దాకా లైవ్ చేయాలంటే మనం ఈ ప్రిన్సిపల్స్ ని ఫాలో చేయాలి. అదే ఆ ప్రిన్సిపల్స్ మీకు రావాలంట. అండ్ ఆఫ్టర్ దాట్ మీకు లాజికల్ థింకింగ్ అదంతా ఉండాలంట. మీరు వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్, ఈ రోజే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చేసేవచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ కెనానికల్ అనే కంపెనీ, మీరు అప్లై చేయబోయే రోల్ పేరు క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ ఇంజనీర్. ఇది కూడా బెంగళూరు కంపెనీ, ఇది కూడా బెంగళూరులో ఉంది. మీరు అక్కడ వెళ్ళి చేసేలా ఉంటుంది. మీకు తెలిసింది కదా, క్లౌడ్ సపోర్ట్ అంటే మీకు అదంతా రావాలి, వర్చువలైజేషన్ అదంతా రావాలి. ఇక్కడే చూపిస్తాను చూడండి మీకు. అటువంటి నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ హ్యాండ్స్ ఆన్ వర్చువలైజేషన్, కంటైనర్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా చేయాలి, డాకర్ అదంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇంట్లో కుబర్నెటిస్ అదంతా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు. అండ్ ఆఫ్టర్ దాట్ మీకు ఇదంతా రావాలన్న ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఇదంతా యూస్ చేస్తారు. జావా అంతా యూస్ చేస్తారు. బ్యాష్, రూబీ, జావా స్క్రిప్ట్ అదంతా. ఇది కొత్తగా ఉంది, అబిలిటీ టు ట్రావెల్ అంట. అండ్ ఆఫ్టర్ దాట్ ఇది కూడా చెప్పాను, నేను చూసాను. మీరు అదే వర్క్ ఫ్రమ్ యువర్ రిమోట్ హోమ్ ఆఫీస్ లైక్ దట్ మీరు చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మీకు అదే ఒకవేళ మీరు కంపెనీ ఇది అయితే మీకు ఆఫర్స్ ఇదంతా మీకు బెనిఫిట్స్ అన్నమాట, ఇదంతా ఇస్తారంట వాళ్ళు. అదే మీరు ఈ వెబ్సైట్ లోనే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరు లింక్డ్ఇన్ లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మంచి కంపెనీ, నేను చూసాను. ఒకవేళ అదే గైస్, మీకు ఒక టిప్ ఇస్తాను చూడండి. ఒకవేళ ఇప్పుడు ఒక కంపెనీ గురించి మీకు తెలియాలంటే మీరు కోరాలో వెళ్ళి చూడొచ్చు. వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు రివ్యూ ఇచ్చి ఉంటారు. లైక్ మా కంపెనీ ఎలా ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది, లైక్ బాగా పే చేస్తున్నారు, అదంతా దాంట్లోనే వచ్చేసింది కొరా అనేది. అండ్ మీకు హై పేయింగ్ జాబ్స్ అట్లా రావాలంటే మీరు గ్లాస్ డోర్ యూజ్ చేసుకోవచ్చు. గ్లాస్ డోర్ వెబ్సైట్ అనేది, అదే దాంట్లోనే వాళ్ళు ఇంత పే చేస్తారు అట్లా ఇట్లా అని చెప్తుంటారు. అండ్ ఆఫ్టర్ దట్ సర్వీస్ నో, మీకు తెలిసిందే కదా, పెద్ద కంపెనీ అది కూడా, సర్వీస్ నో అనేది. ఇది కూడా బెంగళూరు లొకేషన్. ఇది కూడా మీరు సాఫ్ట్వేర్ క్వాలిటీ అంటే తెలుసు కదా. సాఫ్ట్వేర్ క్వాలిటీ, ఒక సాఫ్ట్వేర్ ని మీరు క్వాలిటీ ఇంజనీర్, అదే మీరు అదంతా మాన్యువల్ టెస్టింగ్, అదంతా ఆటోమేషన్ టెస్టింగ్ అంతా రావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెయింటైన్ ఎగ్జిస్టింగ్ ఆటోమేషన్ టెస్ట్ ఫ్రేమ్ వర్క్స్. చెప్పిన ఆటోమేషన్ మీకు రావచ్చు ఉండాలి. ఆటోమేషన్ అంటే నేనే చెప్పాను కదా, అది సిఐసిడి ఆ టూల్స్ అదంతా రావాలి ఆటోమేషన్ కి. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకోటి ఏమంటే, నేను ఇంకోటి చూసాను నేను, ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ డిఫరెంట్ ఆటోమేటెడ్ ఫ్రేమ్ యూజింగ్ ఫ్రేమ్వర్క్స్ ఇంక్లూడింగ్ జావా, JUnit, సెలీనియం మీకు తెలిసింది కదా, అదంతా యూజ్ చేసి ఆటోమేటెడ్ టెస్టింగ్ చేసేలా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇది కూడా అజైల్ మెథడాలజీ అదంతా నార్మల్, ప్రతి కంపెనీ అజైల్ మెథడాలజీస్ యూజ్ చేస్తారు. ఫస్ట్ అది కూడా చూసుకోండి, అది కూడా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో అజైల్ మెథడాలజీస్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి అని అడుగుతారు, అది కూడా ఇంపార్టెంట్. అదే ఒకవేళ మీ మేనేజర్ మీకు ఒక ఇంటర్వ్యూ తీసే మేనేజర్ వస్తే వాళ్ళంతా ఇది అడుగుతారు. అండ్ ఆఫ్టర్ దాట్ అబిలిటీ టు యూజ్ ఐడి డీబగ్గర్ అదంతా యూజ్ చేస్తారు. ఇది కూడా ఫైనాన్స్ అనే కంపెనీ. మనం అప్లై చేయబోయే రోల్ పేరు క్యూఏ ఇంజనీర్ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్. ఇది కూడా బెంగళూరులోనే. ఇది కూడా మేము అప్లై చేయబోయే బెంగళూరు లొకేషన్ వెళ్ళేలా ఉంటుంది. వాళ్ళే ఇచ్చేసారు ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసారంటే ప్లాన్, డిజైన్, క్రియేట్, ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్ మీకు సాల్వ్ చేసేలా ఉండాలి. అజైల్ టీమ్ అజైల్ టీమ్ అయిపోతే. అండ్ ఆఫ్టర్ దట్ ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ టీమ్, మీరు సపోర్ట్ చేయాలంట. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఒకవేళ అదే మామూలుగా ఫస్ట్ మేనేజర్ వస్తే వాళ్ళు అడుగుతారు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, ఆటోమేటెడ్ టెస్టింగ్ అంటే ఏంటి అని అడుగుతారు. ఒకవేళ మీరు అప్లై చేయబోయే రోల్ పేరు క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ అయినా, క్వాలిటీ ఇంజనీర్ అని ఏదైనా, దాంట్లో ఫస్ట్ వాళ్ళు అడిగే మేనేజర్ ఒకవేళ మీకు ఇంటర్వ్యూ తీసారంటే ఫస్ట్ అది అడుగుతారు, అది కూడా. అండ్ ఆఫ్టర్ దాట్
గుడ్ నాలెడ్జ్ ఎండ్ లెర్నింగ్, నాలెడ్జ్ బ్యాంకింగ్, ఫైనాన్స్ డొమైన్స్. ఓకే. ప్రతి అప్లికేషన్ లో క్యూఏ అనేది ఇచ్చేస్తారు. డెవాప్స్ టీమ్ అనేది ఉంది, వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటే. అండ్ ఆఫ్టర్ దాట్ మీకు ఇదంతా అదే ఇదంతా చేయడానికి రావాలి అదంతా అడుగున్నారు. సాల్వ్స్ ప్రాబ్లమ్ అని చేసి చెప్తున్నారు. యూజర్ ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్ అండ్ సిచ్యువేషన్ ఎలిమెంట్స్ వచ్చి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా ఉండాలి. సాల్వ్స్ ప్రాబ్లమ్ ఇన్ స్ట్రైట్ ఫార్వర్డ్ సిచ్యువేషన్స్ అండ్ విత్ డేటా వెరిటీ మీరు అంతా చేయాలి. అదే ఫ్రెండ్స్ gathers information and requirements in order to solve problems and explain complex information to others to gather and translate business requirements అదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇదే ఈ రోజు ఈ 4 అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే అప్లై మీరు రిఫర్ చేసుకొని ఒకవేళ అప్లై చేసుకోండి. అదే మీకు ఇందాకే చెప్పాను కదా, ఒకవేళ మీకు ఒక కంపెనీ గురించి తెలియాలంటే మీరు త్వరలో వెళ్ళి రివ్యూ చూసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్, ఈ రోజు థ్యాంక్ యూ, బాయ్.